హలో 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 అమ్మా, ఆ, ఇలా ఆఫీస్ ఫస్ట్ డేనే, ఆల్ ది బెస్ట్ చెప్పు. అదేం కాదు గాని ఒక సంబంధం వచ్చింది, మాట్లాడమంటావా? ఇంకా ఆడపిల్లంటే పెద్ద పిల్లడు పెళ్లి చేసుకోవడం పిల్లల కంటే వేనా పని. ఫోన్ పెట్టు. ఏదో తలుపు. అయ్య బాబోయ్, అబ్బాయిలు ఉన్నారు. ఇదిగో అబ్బాయి, ఇదిగో అబ్బాయి, వెనక్కిళ్ళు, వెనకాల అబ్బాయిలు ఉన్నారు. ఏందో ఈ అమ్మాయిలు. కొత్త అమ్మాయి అవునరా, మాట్లాడాలా? నీ పేరేంటి? అయ్య బాబోయ్, నా కాలేజ్లో ఎవరు ఉన్నాడు? నేను మాట్లాడతా చూడు. నిజానియా? అయ్య బాబోయ్, నా కాలేజ్లో ఎవరున్నాడు? అబ్బో, నిజంగా ఎవరుంది కూడా ఎన్నిసార్లు చెప్పుకోదు. ఎంజాయ్ లేదు ఇలాంటివి. అవును, ఈరోజు ఆఫీస్లో ట్రెడిషనల్ డేనా? ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. కాదే. అరే, ఆ అమ్మాయి న్యూ జాయినింగ్. అది న్యూ జాయినింగ్ అంట. మొదటి రోజు అంత మంజరిలో చూడు స్వామి. వాట్ యు డూయింగ్? నా వస్తువులను ముట్టుకుంటే నాకు చిరాకు బాబా, అందుకే ముందుగానే ఆనవాళ్ళు పెట్టేసుకుంటున్నాను. ఓ మై గాడ్. प्रोजेक्ट कंप्लीट करना है यार, बहुत प्रेशर है ऊपर से। टेंशन मत लेना, हो जाएगा. అయ్యో, शिट, अंधा है क्या? दिखता नहीं है? క్షమించండి సార్, తప్పు అయిపోయింది. चल चल निकल. తమ్ముడు. మేడం. మేడం ఎందుకు, అక్క అని పిలు. నువ్వేం బాధపడకు తమ్ముడు. అదేం లేదండి. ఇంతకీ మీది ఎవరు? పెద్దాపురం అండి. అయిపోయి అవునా, మాది పక్కనే రాజమండ్రి. అవునండి. తమ్ముడు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఒక కాఫీ ఇస్తావా ప్లీజ్? సరే అక్క, ఇప్పుడే ఇస్తా. ఇదిగో అబ్బాయి, మీకు కోడింగ్ ఆత, ట్రీట్ కన్నా నయాత. ఫార్మల్స్ వేసుకొని టక్కేసుకుంటే రెస్పెక్ట్ రాదు. మిగతా వాళ్ళని ట్రీట్ చేసే వే బట్టే రెస్పెక్ట్ ఆత. సమझा? అక్క, కాఫీ. థ్యాంక్ యూ తమ్ముడు. क्या बोल के गई वो? आई डोंट नो एग्जैक्टली, बट तुमको चूतिया समझ रहे थे. అబ్బో, పల్లెటూరు అమ్మాయి భలే పద్ధతిగా ఉంది. ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. దీన్ని మాత్రం అస్సలు వదలకూడదు, ఎలాగైనా పడేయాలి. హలో, వసే శ్రావ్య, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలతో కలిపి సిగరెట్లు తాగేస్తున్నారు భయం లేకుండాని. ఇలా పెళ్ళిళ్ళు అవుతాయంటవా? 1 second, I'll just come. బాబా Hi. వచ్చేస్తుంది. ఏ చిచ్చి, నువ్వుతో మాట్లాడు బాబా, గురిగిలా. What's wrong with you? సో హలో గైస్, యాజ్ వీ ఆల్ నో, మన కంపెనీ రెప్యుటేషన్ వచ్చి చాలా లోగా నడుస్తుంది. సో చాలా లాస్లో కూడా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ రిగార్డింగ్ దట్, యూ కెన్ గో ఇట్. ఎస్, శాంతి పూజలు జరిపించాలండి, శాంతి పూజలు జరిపించాలండి, శాంతి పూజలు జరిపించాలండి, శాంతి పూజలు జరిపించాలండి, శాంతి పూజలు జరిపించాలండి. వాట్? అయ్య బాబు నిజమండి, మన ఆఫీస్ వ్యవస్థ అస్సలా బాగాలేదు.
మెయిన్ డోర్ ఫేసింగ్ సరిగ్గా లేదు. ఆ మెట్లు అక్కడ కట్టు ఉండాల్సింది కాదు. ఇంకొకటి ఈశాన్యంలో బరువు పెట్టారండి. అది చాలా పెద్ద తప్పు. మా ఊళ్ళు ఇలాగే ఒకతను వాస్తు పట్టించుకోకుండా ఇల్లు కట్టేశాడండి. ఆ తర్వాత అప్పుల పాలే ఆ ఇంట్లోనే ఊరేసుకున్నాడు. వాస్తు దోషం వల్లనే అనుకుంటా ఇంకా పెళ్లి కాలేదు. అందుకే అనుకుంటా మొన్న క్యాంటీన్లో ఎనికేదో వచ్చినట్టు అనిపించింది. కొంపదీసి ఆఫీస్లో ఏమైనా దయ్యం ఉందా? ఆఫీస్లో దయ్యం నాకేం భయం, ఆఫీస్లో దయ్యం నాకేం భయం. విల్ థింక్ అబౌట్ దట్ వాస్తు ప్రాబ్లమ్ ఆల్సో. సీ యూ గైస్. ఎలాంటి వాడైనా ఇన్షర్ట్ వేసి ఇంగ్లీష్లో మాట్లాడేవాడైనా వాస్తు అంటే వరకు వచ్చేస్తుంది. ఏదో సెంటిమెంట్లు. I'm very hungry, guys. I'm ordering food. మీకేమైనా ఆర్డర్ చేయాలా? అమృష నాకు షవర్మ. ఓకే షూర్. ఇంకేమైనా? అమృష నాకు ఒక బిర్యానీ. 1 బిర్యానీ. యా షూర్. దివ్య నీకు? బాబోయ్, టైం 1:30 అయిపోయింది. మా అమ్మ ఇప్పటికి తిట్టని తినిపించేదేమో. హే హే, ఆవకాయ పచ్చడి తిని ఎన్ని రోజులైందో. నిజమే, ఆన్లైన్ ఫుడ్ తిని తిని ఇంటి ఫుడ్డే మర్చిపోయాం. నాకు కూడా కొంచెం పెట్టవా? కొంచెం పెట్టవా? ఏ దివ్య, నాకు కూడా పెట్టొచ్చు కదా. సరే తీసుకో. థ్యాంక్స్. దివ్య, చాలా థ్యాంక్స్ దివ్య. చాలా రోజుల తర్వాత ఆవకాయ టేస్ట్ చేశాను. అయ్య బాబాయ్, నా కాలేజ్ ఎవరున్నాడు? హా? అయ్యో బాబోయ్య, బట్టలేంటి సిగ్గులేకుండాని. మా ఊర్లో అయితే ఎన్ని కుక్కలు ఎంట పడేవో. డ్యూడ్ స్కర్ట్ క్రేజీగా ఉంది కదా. ఓహో, ఇక్కడ కూడా పడుతున్నాయా? హే అమృష, ఏమైంది? డిజీనెస్ గా ఉంది. అవునా, వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా. సరే. ప్రతిదానికి టాబ్లెటేనా? నువ్వు ఆగు. బాబాయ్, ఇక్కడ క్యాంటీన్ కిచెన్ ఎక్కడా? ఏంటిది? సాల్ట్ వాటర్ కలితిరుతున్నానుగా, తాగు, తగ్గిపోద్ది. ఫ్రెండ్స్, ముందు 5 సిగరెట్లు తాగడం మానేస్తే ఇలాంటి ఏవి రావు. అమ్మాయి సిగరెట్ తాగడం వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? ఆడవాళ్ళు కొన్ని గొప్ప వరం ఏంటో తెలుసా? బిడ్డకు జన్మనివ్వడం. రేపు అదృష్టం నీకు కూడా కావాలంటే ముందా సిగరెట్ తాగడం మానే. ఇప్పుడు కూడా నువ్వు నా ఫ్రెండ్ అనే ఇదంతా చెప్పాను. తర్వాత నీ ఇష్టం బాబా, నేను వెళ్ళొస్తాను. అమ్మయ్యా, మొదటి రోజు ఆఫీస్ అయిపోయింది. ఒక గంట గట్టెక్కిపోయింది. దివ్య, దివ్య అది. అయ్య బాబు, నా కాలేజ్లో ఎవరున్నాడు? మరి నాకేమైనా ₹1,00,000 ఆస్తుందా? నాకు లవరే ఉంది. ఎవరుందా? అయితే మాట్లాడచ్చు. అవును, ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది? మధ్యాహ్నం వాడు క్లాస్ పెడుతుంటే చూశాను. చాలా బాగా గట్టిగా ఇచ్చావు. ఏదోలేండి. అవును, మీ ఇల్లు ఎక్కడ? నన్ను డ్రాప్ చేయమంటావా? పర్లేదు.
నేను ఎప్పుడూ నా గర్ల్ ఫ్రెండ్ ఇలాగే ఆఫీస్ నుంచి ఇంటి వరకు డ్రాప్ చేస్తాను. ఏంటంటే తిడగన్నాడు, అమ్మో. అనవసరంగా మాట్లాడినట్టున్నాను. అది సర్లే కానీ సండే ఖాళీగా ఉన్నావా? లంచ్కి వెళ్దామా? నేనెందుకు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? తనతో వెళ్ళు. తను ఊరు వెళ్ళింది. కానీ నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. దివ్య ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఇంకోసారి ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడికించాలని చూడకు. పల్లెటూరుదే కదా, తింగరది పడిపోద్ది అనుకున్నాను. చాలా టఫ్గా ఉంది. చీ, అబ్బాయిలు అందరూ ఇంతే, కొంచెం చదివిస్తే తలకి కూర్చుంటారు. క్యాబ్ ఎప్పుడు వస్తుందో.